హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది చూసేయండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసే గిన్నెలో ముందుగా నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ కేజీ చికెన్ బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో మసాలాలన్నీ వేసుకోవాలి. బగారా ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, కసూరి మేతి, యాలకులు, సాహి జీరా, అన్నీ వేసుకోవాలి. తర్వాత అందులో వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. మీరు ఎంతైతే స్పైసీ తింటారో ఆ స్పైసెస్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో నేను చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ మసాలా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 1 కేజీ చికెన్కి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మెంతి కూర, ఒక సగం నిమ్మకాయ రసంని పిండుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే ఉప్పు, పసుపు, కారం, వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఆ పుదీనా, ఆకుకూరలు అవి మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ చికెన్లో మ్యారినేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోనే మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడే మనం
ఉప్పు కారం ఏమైనా మసాలా తక్కువ ఉన్నా కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. మనం చికెన్ని దమ్ పెడతాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువ స్పైసెస్ అనేది ఇక్కడే చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి మసాలాలన్నీ ఇలా పట్టించేసి మన బిర్యానీ గిన్నెలో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసమని గిన్నె తీసుకొని అందులో 1 kg రైస్కి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ పోసుకోవాలి. అందులోనే మసాలాలన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాహీ జీరా, కొన్ని లవంగాలు, 1-2 యాలకులు వేసుకున్నాను. ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా 4-5 నిమిషాలు మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా 4-5 నిమిషాల తర్వాత వాటర్ మరిగిపోతాయి. ఇప్పుడు అందులో వాటర్ కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా, ఈ రైస్ మనకి ఒక 70 to 80% కుక్ అవ్వాలి. మొత్తం కుక్ చేసుకోకూడదండి రైస్ని. ఇప్పుడు ఇలా కుక్ అయిన రైస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మీకు 70 to 80% కుక్ అయిందన్నప్పుడు రైస్ని దింపేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఈ రైస్ అనేది వేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మనం చికెన్ని కుక్ చేయట్లేనండి, ఇక్కడ నేను డైరెక్ట్ దమ్ పెట్టేస్తున్నాను. కొందరికి ఎట్లా అనంటే చికెన్ ఉడకదా, పచ్చి పచ్చిగా ఉంటుంది కావచ్చు, లోపల పీసెస్ ఉడకవు, ఆల్రెడీ సగం కుక్ అయిన రైస్ పైన వేస్తే లోపల చికెన్ ఉడకదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా ఏముండదండి. ఇలా రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి పైన ఇంకో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, కావాలంటే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. పైన కొంచెం ఫుడ్ కలర్ వేసేసి దమ్ పెట్టుకోవాలండి. ఒక 30 to 40 minutes లో ఫ్లేమ్లో అలా దమ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఒక 1/2 hour అలా దమ్ పెట్టేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పీసెస్ కూడా ఉడకవు అనేది ఏముండదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక 1/2 hour తర్వాత క్యాప్ తీసి ఒక బౌల్లో పెట్టుకుంటే ఇలా ఉందండి చికెన్. అంతేనండి, చాలా సింపుల్. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.